స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగేశాడు. 3 ఏళ్లుగా ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచాడు. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న యువకుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది. ఆపరేషన్తో పని లేకుండా ఎండోస్కోపీ ద్వారా పెద్ద పేగులో ఉన్న పెన్నును బయటకు తీశారు గుంటూరు జీజీహెచ్ వైద్యులు. గుంటూరు కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి మురళీకృష్ణ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు మురళీకృష్ణను గన్నవరంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ మురళీకృష్ణను పరీక్షించిన వైద్యులు తమ వల్ల కాదని చెప్పారు. దీంతో మురళీకృష్ణను తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు స్కానింగ్లో మురళీకృష్ణ కడుపులో పెన్నున్నట్లు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం స్నేహితులతో 50 రూపాయలకు పందెం కట్టి పెన్ను మింగేశాడు. అయితే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని తేలింది. 3 ఏళ్ల క్రితం మింగిన పెన్ను పెద్ద పేగుల్లో అలాగే ఉండిపోయింది. ఆపరేషన్ లేకుండా పెద్ద పేగులో ఉన్న పెన్నును రెట్రోగ్రేడ్ ఎండోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్తో బయటకు తీశారు. ఆపరేషన్ చేయకుండా పెద్ద పేగులో ఉన్న పెన్నును బయటకు తీసిన వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ అభినందించారు. వివరంగా నీ గొంతులోకి నేను వేస్తానని చెప్పాడు. అందుకని మింగేవు. నువ్వు ఏం బయట కట్టారు? వస్తుందా ఎట్లాగా? 2 ఇయర్స్ నుంచి నొప్పి వస్తుంది. మోషనరీ ఫ్రీగానే అవుతుంది. కృష్ణ జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. తనకి పెట్టి కట్టాడా? చెప్పు సరిగా వివరంగా. నీ గొంతులోకి నేను వేస్తానని చెప్పాడు. అందుకని మింగేవు. నువ్వు ఏం బయట కట్టారు? వస్తుందా ఎట్లాగా? 2 ఇయర్స్ నుంచి నొప్పి వస్తుంది.